అవును, ఈ మరకెలా వచ్చింది? ఎలా వచ్చిందేంట్రా? మరక రావడానికి 1,00,000 కారణాలుంటాయి. ఫ్యాక్టరీలో పడచ్చు, ప్యాకింగ్ లో పడచ్చు, ట్రాన్స్పోర్ట్ లో కూడా పడచ్చు, షాపులో అయినా పడచ్చు. కానీ దాని గురించి వరి అయ్యే పనే ఉంది? వాడి పుట్టినరోజు నాడు నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే నువ్వు ఇప్పుడు అన్న మాటని కన్ఫర్మేషన్ గా తీసుకుంటాను. వీడేంటి ఆలోచిస్తున్నాడు? సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. దీని గురించి ఎందుకురా అంత అలా ఆలోచిస్తావు? నేను ఈ పూటే ఉతికి ఆరేసి రేపు పొద్దునే పని మనిషి చేత ఐరన్ చేయిస్తారు, వేసుకుందో గాని. థ్యాంక్స్ అక్క. నాకు తెలుసురా, నీకేదైనా ఇష్టమైతే దానికి ఏదైనా ఇబ్బంది జరిగితే నీ మనసు కష్టపడుతుందని. ఈ షర్టు నీకెవరు కొనిచ్చారో నాకు తెలియదు, కానీ ఈ షర్టుకి నీకు ఏదో సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందని మాత్రం అర్థం అవుతుందిరా. ఎవరిచ్చారా? అది అది ఇక ఈ మరక గురించి నువ్వేం ఆలోచించుకురా. రేపు నువ్వు ఈ షర్ట్ వేసుకొని పార్టీలో పార్టిసిపేట్ చేద్దు గాని. థ్యాంక్స్ అక్క. ఈ షర్టు నీకెవరిచ్చారో, నువ్వెందుకు అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసురా. జనని, నువ్విచ్చిన షర్ట్ రేపు నేను వేసుకొస్తాను. పేరెంట్స్గా మనిద్దరం ఒక మాట మీద ఉంటామని నీకు కన్ఫర్మ్ చేస్తాను. నీలో నా మీద నమ్మకం పెరిగితే మనం ఫ్యూచర్లో కలిసి బ్రతకొచ్చేమో అన్న చిన్న ఆలోచన. ఎగిరే స్వప్నాలే మనం. 2 రోజుల్లో హరితరుణ్ పుట్టినరోజు. గుణ నాకు కొడుకుని చూపిస్తానన్నాడు. తాతయ్య, 2 రోజుల్లో నా పుట్టినరోజు. అవునవును, నాకు ఆహ్వానం కూడా అందింది. మీ అమ్మా నాన్నే స్వయంగా ఇద్దరూ కలిసి ఫోన్ చేసి మరీ పిలిచారు. మీరు ఆ వేడుకలో ఉంటే చాలా నిండుగా ఉంటుంది మావయ్య. వాడు కూడా ఆనందపడతాడు. రేపు నా కొడుక్కి నిజం చెప్పేస్తాను. మీ ఎడబాటుకు కారణం మీ అక్కే అని, మీ కాపురంలో చిచ్చు పెట్టింది ఆ శక్తి అని అన్ని వివరంగా చెప్పేస్తాను. రేపు తాతయ్య వస్తాడు, మా జీవితాలని చక్కబెడతాడు, దుష్ట శక్తుల్ని తరిమేస్తాడు, మంచి భవిష్యత్తు మాకు అందిస్తాడు, అమ్మా నాన్నల చేయి కలుపుతాడు, చెలిమిని పెంచుతాడు, మమ్మల్ని అందరినీ వాళ్ళు గుండెలకి హత్తుకునేలా చేస్తాడు. రా తాతయ్య, నువ్వు వచ్చి రేపు మాకు కొత్త పండుగని పరిచించి. గ్రేట్ ఫ్యామిలీ, గ్రాండ్ సెలబ్రేషన్స్. ఇంకా ఎవరి మనసులో ఎలాంటి వెల్తీ ఉండదు, ఎలాంటి లోటు ఉండదు. మా ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా సాగిపోతుంది. అమ్మా నాన్నల ప్రేమ తనవి తీరా అనుభవిస్తాం. రేపు నేను నాన్నని నాన్న అని పిలవబోతున్నాను. డాక్టర్ గుణ, ద ఫేమస్ డాక్టర్ గుణ నా తండ్రి అని నేను ఆయన కొడుగ్గా ప్రపంచానికి పరిచయం అవబోతున్నాను. ఇంతకాలం నాకు నాన్న లేడని ఫీల్ అయ్యాను, కానీ ఇక నుంచి నన్ను చూసి మీలాంటి నాన్న నాకుంటే బాగుండు అని జనం అనుకునే రోజు రేపటి నుంచి మొదలవబోతుంది. దేవుడా, అన్యాయాన్ని నువ్వు అట్టే కాలం ఉపేక్షించవు. దయతలు చేవయ్యావు, ఆ కుటుంబాన్ని ఒక్కటి చేస్తున్నావు. నీకు 100,000,000 వందనాలు. నా కూతురి బ్రతుకులో కొత్త సంతోషాలు తొంగి చూస్తాయి. రేపు మావయ్య వచ్చి ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదరడం చూసి చాలా సంతోషపడతారు. ఆయన అన్నట్టు ఎవరి కోసమో కాకుండా మా కోసం మేము కలిసామని తెలిస్తే ఉప్పొంగిపోతారు. మావయ్య మనసు తేలిక పడుతుంది, మా మీద ఓ మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఆయన తృప్తే మాకు శ్రీరామ రక్ష. గుణలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రేపు నాన్న వస్తారు. ఆయన మా సఖ్యత చూసి మురిసిపోతారు. తన మనసు కుదుట పడితే
తను మాతో ఉండటానికి ఇష్టపడతారు. ఇంకా నాన్నని ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను జనని ఫ్రెండ్లీగా ఉంటున్నామని తెలిస్తే ఇంకా ఆయన మాత్రం ఎందుకు వెళ్తారు? నేను తరుణ్కి జననిని చూపించానని తెలిస్తే ఆయనలో ఏ బాధ ఉండదు. ఖచ్చితంగా నాతోనే ఉంటారు. ఉండేలా బిహేవ్ చేస్తాను. ఇవాళ నా బంగారు తండ్రిని చూడబోతున్నాను. త్వరగా రెడీ అవ్వాలి. ఫంక్షన్ హాల్లో ఫస్ట్ నేనే ఉండాలి. అయ్యో, ఇంకా 5:30 అప్పుడే లేచానా? అయినా నిద్రపోయింది అక్కడ. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నా బంగారు కొండను చూస్తానా అని రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుండిపోయాను కదా. అలా కన్ను మలిగింది. తెల్లారిపోయిందేమో అని ఉలిక్కిపడి లేచాను. తొందరగా రావయ్యా సూర్య భగవానుడా. ఏంట్రా కన్నా, నిన్ను చూడాలన్న ఆరాటం నిద్రపోనివ్వలేదు. రెడీ అయి బయలుదేరదామనుకుంటే ఇంకా తెల్లవారనే లేదు. నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుందిరా. నిన్ను చూసినప్పుడు నీకివ్వాలని ఎన్ని తీపి జ్ఞాపకాలు దాచానో తెలుసా? గుగ్గునితోనే నీకు ఉగ్గుపాలు పోసాను. ఎంత నవ్వుతూ తాగేవాడివో. ఎప్పుడు ఏడ్చేవాడివి కాదు, కామ్గా నవ్వుతూ ఉండేవాడివి. అల్లరంటే ఎరగవు. నా అనురాగాల కన్నా ఆకలైనప్పుడు బిక్కుమొహం వేసుకుని నా కొంగులాగడం తప్ప ఏడ్చేవాడివి కాదురా. ఎంత మంచివాడివో. ఎప్పుడూ నవ్వు మొహం. నన్ను చూడగానే చేతులు చాచి అలా వచ్చి గుండెలు కానుకునేవాడివి. నడక నేర్చిన తర్వాత క్షణం కూడా నన్ను వదిలి ఉండేవాడివి కాదు. నా అడుగులో బుడిబుడి అడుగులు వేస్తూ ఎప్పుడూ నన్ను అంటుకుని తిరిగేవాడివి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం. చిట్టి తండ్రి, ఈ డ్రెస్ ఏంటో తెలుసా? చిన్నప్పుడు నువ్వు వేసుకున్నవిరా. ఈ డ్రెస్ అంటే నువ్వెంత ఇష్టపడేవాడివా. నా చేతుల్లో నుంచి లాగేసుకునేవాడివి. నడకొచ్చిన తర్వాత నీకిష్టమైన వాటిని నా చేతుల్లో నుంచి గబాల్న తీసుకుని పరిగెత్తి వేసుకునే ప్రయత్నం చేసేవాడివి. ఇది నీ బుల్లి డ్రెస్. చెక్కు చెదరకుండా మాపు ఎరగకుండా చూడు ఎంత బాగా దాచాను. నీ ఇష్టాలన్నీ నా గుండెల్లో ఇదిగో ఈ బ్యాగ్లో దాచాను. రే, ఇవెందుకు దాచానో తెలుసా? నువ్వు నాన్నవైన తర్వాత నేను నాయనమ్మగా నీ పిల్లలకి వేద్దామని. చెప్పు, బాగున్నాయా?
హరి, నాన్న, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీ ఇష్టాలన్నీ స్వయంగా నేనే వండి తీసుకొస్తాను. నువ్వు ఇష్టంగా తింటూ ఉంటే చూసి సంతోషించాలనుందిరా. నీతో మాట్లాడలేకపోయినా, నిన్ను నా గుండెల దగ్గరికి చేర్చుకోలేకపోయినా, నీ ఇష్టాలు నీ దగ్గరికి చేర్చి నిన్ను చూసి తృప్తి పడాలనుందిరా. నువ్వు బాగా పెద్దవాడివైపోయి ఉంటావు కదా, ఎత్తుకోలేకపోయినా, నిండుగా నా గుండెలకు హత్తుకోలేకపోయినా, కళ్ళతోనే చూసి పులకరించిపోతాను. జనని, ఏంటే ఇంత పొద్దున్నే లేచావు? ఏం లేదు, సరిగ్గా నిద్ర పట్టక బద్ధకంతో పడుకోలేక లేచాను. యోగా నేర్పించేదానివి నీకు బద్ధకమేంటే? చెప్తే నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో, నిద్ర అదే పడుతుంది. తెల్లారింది, ఇప్పుడు పడుకోవడం ఏంటి? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యరా, ఇద్దరం కలిసి పిండి వంటలు చేద్దాం. పిండి వంటలా? ఇవాళేం పండగ లేదుగా? నాకు పండగే, చేద్దాం అని చెప్తున్నానుగా. మనిషి మనిషికి పండగలుండవే. ఎందుకో ఏంటో చెప్పు. ఎవరైనా వస్తున్నారా? ఎవరికైనా ఇవ్వాలా? తినిపించాలి. తినిపించాలా? ఎవరికి? చిట్టిగాడి ఫ్రెండ్ బర్త్డే అంట. అయితే నన్ను చిట్టి స్పెషల్ గెస్ట్ గా వాడి ఫ్రెండ్ ఫంక్షన్ కి పిలిచాడు. అయితే పిండి వంటలు ఎందుకో? ఉత్త చేతులతో ఊపుకుంటూ వెళ్తానా? బజారు వస్తువులు కొండవు నాకు ఇష్టం లేదు. అందుకే స్వయంగా మన చేతులతో చేసి తీసుకెళ్లి పెడదామని. చిట్టి మన పిల్లాడే కదా, వాడి ఫ్రెండు మన పిల్లవాడన్నట్టే కదా, అందుకే చెయ్యాలి అంటున్నా. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యరా. తర్వాత తెరలు తీస్తున్నావా స్వామి? తల్లి కొడుకుని దగ్గర చేస్తున్నావా? అందరినీ ఒకటి చేయబోతున్నావా? నీ చల్లటి చూపే రేపటి మా బ్రతుక్కి వెలుగు కావాలి తండ్రి. అమ్మా, త్వరగా రా. వస్తున్నా. ప్రతి ఏడాది నీ పుట్టినరోజు నాడు నేను మొట్టమొదట నిన్నే చూస్తాన్రా. గొప్పగా ఎదుగుతున్న నిన్ను ప్రతి పుట్టినరోజు నాడు ఇలా చూడటం నాకు ఆనవాయితీ అయిపోయిందిరా. నా ప్రాణం నువ్వు. నిన్ను ప్రేమగా పెంచుకోవడం కన్నా వేరే లక్ష్యం ఏదీ లేదురా నాకు. నీ యోగక్షేమాల కన్నా నాకు మరేదీ ఎక్కువ కాదురా. కల్లా కపటం ఎరుగని నీ మొహం చూస్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుందిరా. ఈ చీర ఒక్కటే నాన్న నేను అమ్మ గుర్తుగా దాచుకుంది. ఈ చీరను చూస్తే నాకు అమ్మ గుర్తొస్తుంది. ఈ చీరలోనే నేను అమ్మని చూసుకుంటాను నాన్న.
ఇవాల్టి నుంచి ఈ చీరలో మీ అమ్మని చూసుకోవాల్సిన అవసరం లేదురా. నీ బర్త్డే గిఫ్ట్గా నేను మీ అమ్మనే నీకు చూపిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఊహించుకోవాల్సిన పని లేదు, కలలు కనాల్సిన అవసరమూ లేదు. కన్న తల్లిని చూసి ఆ రూపం నీ కళ్ళల్లో దాచుకోవచ్చు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకోవచ్చు, గుర్తు తెచ్చుకొని మురిసిపోవచ్చు. కారణాలు ఏమైనా కలిసుండే కాలం మా మధ్య నిలవకపోయినా మీ అమ్మ కూడా ఓ రకంగా మంచిదేరా. ఇన్నేళ్ల తర్వాత నీ కోరిక నెరవేర్చబోతున్నాను. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుందిరా. హ్యాపీ బర్త్డే టు యూ మై సన్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి నిన్ను అమ్మని ఒకేసారి చూశాను. బర్త్డే రోజు కళ్ళు తెరవగానే అమ్మా నాన్న ఎదురుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. అమ్మని పట్టుకొని ఉన్నావు కదా, అమ్మని అంటి పెట్టుకుని నా పక్కన కూర్చున్నావు కదా. వదిలేయాల్సిన పనేం లేదు డాడీ, పట్టుకో, నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. థ్యాంక్స్ డాడీ, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మని చూపిస్తావా అని ఉంది డాడీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. తప్పకుండారా. ఇవాళ రాత్రి నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా నిద్రపోయేలా చేస్తాను. ఇవాళ నువ్వు మీ అమ్మని చూస్తావు. నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీకు అందజేస్తాను. డాడీ, ఇట్స్ నాట్ ద టైం, కానీ అడుగుతాను, ఏమనుకోవుగా? నువ్వు ఏదడిగినా నేనెప్పుడు ఏమీ అనుకోనురా. ఇన్నేళ్ల తర్వాత నువ్వెందుకు ఈసారి అమ్మని చూపిస్తాను అని కమిట్ అయ్యావు? నీకోసమేరా. నీ విషయంలో నేనెప్పుడు పంతాలకి పోను, పట్టింపులకి పోను. ఎన్ని మెట్లైనా దిగి రావడానికి సిద్ధంగా ఉంటాన్రా. నువ్విప్పుడు నన్ను గతం గురించి ప్రశ్నలు వేయకు, కారణాల గురించి తరచి తరచి అడక్కు. నువ్వు నా ప్రాణం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. పుట్టినరోజు సంతోషాన్ని పూర్తిగా అనుభవించరా. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటయ్యా ఇది? లోకం కోడి కూస్తే మేలుకొంటుంది అంటారు. నువ్వేంటి కోడి కన్నా ముందే నీ అప్పుల అరుపులతో నిద్ర లేపుతున్నావు? ఇది నీకు ధర్మంగా లేదయ్యా. అరే తీర్చేస్తా అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకిలా వేధిస్తున్నావు? చూడు, ఇవాళ నా మేనల్లుడి బర్త్డే. అది జరిగిన మరుక్షణం నా తమ్ముడితో, తమ్ముడు నీ ఆస్తి మొత్తం నా పేరున రాసినందుకు థ్యాంక్స్ రా అని చెప్పి ఆస్తి నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. ఆ తర్వాతి నిమిషంలో నీ అప్పులన్నీ తీర్చేస్తానయ్యా. ఊరికే ఫోన్లు చేయకు. నీ మాట నా మాట ఎవరైనా హ్యాక్ చేశారనుకో,
ఇద్దరం ప్రమాదంలో పడిపోతాం. నమ్మకం లేకపోతే రావయ్యా. నా తమ్ముడి ఆస్తి నా పేరు మీద మారినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూపిస్తా. నా బర్త్డే కేక్ కటింగ్ కంటే ముందే నీ మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయట పెట్టేస్తాను. నేనే కాదు, తాతయ్య కూడా ఉంటాడు సాక్ష్యంగా. ఆస్తి చేతికి రావడం కాదు, చిప్ప చేతిలో పెట్టి నీ మెడపట్టి బయటికి గెంటిస్తాను. దరిద్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాకే దర్జాగా నేను ఫంక్షన్ చేసుకుంటాను. హ్యాపీగా కేక్ కట్ చేస్తాను. మళ్ళీ చేస్తాను, ఆగు. ఒకసారి నీ కొడుకుని చూడరా, తేరిపారా చూడు, సినిమా హీరోలా ఎలా ఉన్నాడు చూడు. నానా, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? కొత్త షర్ట్ వేసుకోలేదే?